నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను ఉపయోగించుకొని ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుంది. అసద్ దేశం విడిచి వెళ్లిపోయినప్పటి నుంచి దాడులు చేస్తూనే ఉంది. తాజాగా టార్టస్ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేసిన దాడులకు అక్కడ భూకంపం వచ్చింది. భారీ స్థాయిలో పేలుళ్లు జరగడంతో రిక్టర్ స్కేల్ పై 3.0 తీవ్రతగా నమోదైంది. అంతేకాక చెలరేగిన మంటలు కిలోమీటర్ల మేర కనిపించాయి. ఇదే సమయంలో సిరియా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలంటూ అమెరికా సహా పలు దేశాలు హెచ్చరించాయి. సిరియాలో సంక్షోభ పరిస్థితులను ఇజ్రాయెల్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇజ్రాయెల్ సిరియాపై దాడులు చేస్తోంది. అసద్ సైన్యానికి చెందిన రసాయన ఆయుధాగారాలతో పాటు నౌకాశ్రయాలు, ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తోంది. కీలక నౌకా స్థావరమైన టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేసిన దాడికి ఆ ప్రాంతంలో భూకంపం ఏర్పడింది. ఆ సమయంలో భూమి కంపించి రిక్టర్ స్కేలుపై 3గా ఆ ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ట్రాక్ చేసే OSINT డిఫెండర్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ఈ పేలుడును 820 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ తుర్కియే నగరమైన ఇస్నిక్లోని భూకంప కేంద్రం గుర్తించింది. భూకంపం కంటే 2 రెట్లు వేగంతో ఆ ప్రకంపనలు ప్రయాణించినట్లు తెలుస్తోంది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులు చేస్తోంది. అయితే ఇప్పుడు చేసిన దాడే అతిపెద్ద దాడి అని నిపుణులు చెబుతున్నారు. ఈ పేలుడుతో సంభవించిన అగ్నిగోళం కొన్ని కిలోమీటర్ల వరకు కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత పలుమార్లు అక్కడి నుంచే పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు. ఈ దాడి జరిగిన ప్రదేశంలో గగనతలం నుంచి గగనతలంలోకి క్షిపణులు ప్రయోగించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. టార్టస్ నగరంలో భారీ స్థాయిలో రష్యా నౌకాదళానికి చెందిన ఆయుధాగారాలున్నాయి. తొలిసారి 1971లో ఈ నగరంలో నౌకాదళ స్థావరాన్ని నిర్మించారు. రష్యాకు మధ్యధరా సముద్రంలో ప్రవేశించేందుకు ఇదే ఏకైక మార్గం. అంతేకాక సిరియా అంతర్యుద్ధంలో బషర్ అల్ అసద్ సర్కార్కు మద్దతుగా రష్యా ఈ మార్గంలోని ఆయుధాలను సరఫరా చేసేది. 2017లో సిరియా ప్రభుత్వం రష్యాకు 49 ఏళ్ల లీజుకు ఉచితంగా ఇచ్చింది. దీనికి 250 కిలోమీటర్ల దూరంలోని ముప్పును కూడా గ్రహించేలా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటీవల బషర్ సర్కారు కూలిపోవడం, రెబల్స్తో అమెరికా విదేశాంగ శాఖ నేరుగా టచ్లో ఉండడంతో రష్యా ఈ స్థావరాన్ని ఖాళీ చేస్తోంది. గత వారం ఇక్కడ 5 రష్యా యుద్ధ నౌకలను గుర్తించారు. ఇవి తిరుగు ప్రయాణమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఉత్తర భాగంలోని గోలన్ హైట్స్లో జనాభాను పెంచాలని నెతన్యాహు సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం $11 మిలియన్ కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 1967లో జరిగిన యుద్ధంలో సిరియాలోని ఈ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. అప్పటి నుంచి గోలన్ హైట్స్ పై ఇరు దేశాల మధ్య వివాదం జరుగుతోంది. 2019లో గోలన్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్లో భాగంగా అమెరికా గుర్తించింది. ఇక తాజాగా బషర్ సర్కారు కూలిపోవడంతో ఇజ్రాయెల్ దళాలు సిరియా భూభాగాల్లోకి చొచ్చుకెళ్లి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా సిరియా నుంచి ఇజ్రాయెల్ దళాలు తిరిగి వెళ్లిపోవాలంటే అమెరికా, తుర్కియే, అరబ్ దేశాలు, ఐరోపా సమాఖ్య పిలుపునిచ్చాయి. జోర్డాన్లో వివిధ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమై సిరియాలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. సిరియాలో శాంతి స్థాపనతో పాటు రాజకీయ పరివర్తన కూడా జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు సిరియాను నియంత్రిస్తున్న హయత్ తహారీర్ అల్ షామ్ తిరుగుబాటుదారులతో ప్రత్యక్ష సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా తెలిపింది. సిరియాలో తీవ్రవాద గ్రూపులు తిరిగి పుంజుకోవడాన్ని నిరోధించాలని, రసాయన ఆయుధాల నిల్వలను సురక్షితంగా నాశనం చేయాలని సమావేశంలో పాల్గొన్న దేశాలు పిలుపునిచ్చాయి. సిరియా ప్రాదేశిక సమగ్రతకు పూర్తి మద్దతును కూడా తెలిపారు. అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు మరో ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. సిరియన్లు ఆమోదించిన కొత్త రాజ్యాంగం ఆధారంగా ఐరాస పర్యవేక్షించే ఎన్నికలకు పిలుపునిచ్చారు.